ఎస్ఎస్సి సిపిఓ పేపర్ సాల్వ్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ పేపర్. ఈ పేపర్ 3/10/2023 లాస్ట్ ఇయర్ జరిగిన షిఫ్ట్ 1 పేపర్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎనివే ఇక ప్రాబ్లం చూడండి. ద రేడియస్ ఆఫ్ 2 cylinders ఆర్ ఇన్ ద రేషియో 4:5. దేర్ హైట్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:2. ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్ అన్నారు. ఓకే, క్వశ్చన్లో ఏమంటున్నానంటే రేషియో ఆఫ్ 2 cylinders. సో సిలిండర్ 1 ఈజ్ టు సిలిండర్ 2. సో రేడియస్ ఇచ్చాడు ఫ్రెండ్స్, రేషియో. సో రేడియస్ ఆఫ్ ది రేషియో అంటే ఎంత ఇచ్చాడు అంటే 4:5. రేషియో ఆఫ్ ది రేడియస్ అంటే 4:5. సో రేడియస్ రేషియో ఎంత ఇచ్చాడంటే 4:5 అండ్ దర్ హైట్ వచ్చేసరికి 5:2 ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమడిగాడు, దేని వాల్యూమ్ అన్నాడు. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి, సిలిండర్కి వాల్యూమ్ ఫార్ములా వచ్చేసరికి πr²h ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పైతో మనకు సంబంధం లేదు, కానీ ఇక్కడ r²h ఉంది కదా, అంటే r² అవ్వాలి, h నార్మల్గా ఉండాలి. r² అంటే ఇక్కడ రేషియో ఎంత ఇచ్చాడు 4:5. అదే వాల్యూ అంటే జస్ట్ ఆర్ వాల్యూ, దాన్ని మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి. ఆ తర్వాత మల్టిప్లై చేస్తే మనకి వాల్యూమ్ రేషియో అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మల్టిప్లై చేస్తే మనకి వాల్యూమ్ రేషియో వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు గమనించండి. సో r² చేయాలి కదా, ఇక్కడ 4 ఉంది, 4² అంటే 16 అవుతుంది ఈజ్2, అండ్ 5² అంటే ఏమవుతుందంటే 25 అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, హెచ్ వాల్యూ మనకి ఏమైనా మారుతుందా, ఫార్ములాలో πr²h ఉంటుంది ఫ్రెండ్స్. r² చేసాం ఇంటూ హెచ్ కాబట్టి హెచ్ వాల్యూ డైరెక్ట్గా రాయొచ్చు 5:2. ఓకే, 5:2 మల్టిప్లై చేయండి. 16 5 ఎంత అవుతుంది 80, 25 2s 50 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయితే 8:5 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 8:5 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ పర్సన్ క్రాసెస్ ఏ 900 meter లాంగ్ స్ట్రీట్ ఇన్ 6 minutes. ద స్పీడ్ ఆఫ్ ది పర్సన్ ఇన్ km/h ఈజ్. స్పీడ్ ఆఫ్ ది పర్సన్ అడుగుతున్నారు, km/hలో అడుగుతున్నారు ఫ్రెండ్స్, km/hలో. క్వశ్చన్లో మనకు గమనించండి, 900 meters ఇచ్చాడు, 6 minutes ఇచ్చాడు. ఓకే, ఏ పర్సన్ క్రాసెస్ 900 meters లాంగ్ అండ్ అది డిస్టెన్స్ అవుతుంది. మనకు కనుక్కోవాల్సింది స్పీడ్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. డిస్టెన్స్ మన దగ్గర ఉంది, ఎంత ఉందంటే 900 meters ఉంది, బై టైం ఎంత ఉంది ఫ్రెండ్స్ 6 minutes ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే సెకండ్స్లోకి మార్చుకుంటాం. సెకండ్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 60 seconds, 6 6 36 అంటే 360 seconds అయితే మనకు వస్తున్నాయి. కాబట్టి 900/360 seconds రాస్తాం. ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేయండి. సో 10 క్యాన్సిల్ అవుతుంది, 9 1s 9 0s 9 4s అంటే 10/4 అయింది. సో స్పీడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 10/4. ఏంటివి అంటే మీటర్/సెకండ్. మనం ఏం చేయాలి, వీటిని km/hలోకి మార్చాలి. km/hలోకి మార్చాలంటే మనం ఏం చేయాలి, వీటిని km/hలోకి మార్చాలంటే ఇంటూ 18/5తో మల్టిప్లై చేయాలి, ఇంటూ 18/5తో. ఒకసారి చూడండి, 5 1s 5 2s అగైన్ 2 2s 2 9s అగైన్ 2 2 క్యాన్సిల్ అవుతుంది, 9 వస్తుంది ఆన్సర్. సో చూడండి ఫ్రెండ్స్, 9 km/h అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మనం 9 km/h అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. 9 km/h. చూడండి, ఇఫ్ 3 goats or 5 sheep కెన్ గ్రేజ్ ఏ ఫీల్డ్ ఇన్ 54 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 6 goats and 8 sheep గ్రేజ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. చూడండి, 3 goats 3 మేకలు కానీ, లేదా 5 sheep కానీ, సో 5 sheep కానీ ఒక ఫీల్డ్ని, సో కొంత ఫీల్డ్ని ఏం చేస్తుందంటే, ఒక గడ్డి ఉందనుకోండి, ఆ ఫీల్డ్ అంతలో ఆ పొలంలో ఉన్న గడ్డి అంతా మేస్తున్నాయంటే ఎన్ని రోజులు మేస్తున్నాయంటే 54 days పడుతుంది వాటికి. సో 5 sheep కెన్ గ్రేజ్ ఏ ఫీల్డ్ ఇన్ 54 days అవుతుంది, అంటే 3 goats లేదా 5 sheep. మనం ఏం చేద్దామంటే ఇక్కడ, సో 3 goats చూడండి, 3 goats ఎన్ని రోజుల్లో టోటల్ మేత మేయడం జరుగుతుందంటే 54 daysలో కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్లో ఏమన్నాడంటే హౌ మెనీ డేస్ 6 goats and 8 sheep గ్రేజ్ ద సేమ్ ఫీల్డ్ అన్నాడు. అంటే 6 goats అలాగే 8 sheep ఎన్ని రోజులు పడుతుంది. ఓకే, వెరీ సింపుల్. మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే మ్యాన్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్ ఇంటూ డేస్. సో m1 d2 m2 d2 m1 d1 ఈజ్ ఈక్వల్ టు m2 d2. సో ఈ ఫార్ములాలో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఓకే, ఎందుకు యూజ్ చేస్తామంటే గమనించాలి, సేమ్ ఫీల్డ్ అంటే వర్క్ ఈక్వల్ అయింది ఇక్కడ. సేమ్ ఫీల్డ్ అంటే సేమ్ వర్క్ అయితే ఈక్వల్ ఇక్కడ. సో పాయింట్ ఏంటంటే చూడండి, 3 goats అనేవి దేనికి సమానం అంటే 5 sheepsకి సమానం. ఓకేనా, 3 goats 5 sheep సమానం అన్నప్పుడు 6 goats ఇచ్చాడు, అండ్ అంటే ప్లస్
8 షీప్స్ ఇచ్చాడు. ఓకే, 6 గోడ్స్ అంటే అర్థం ఏంటి, 3 గోడ్స్ 5 షీప్స్ అయినప్పుడు 6 గోడ్స్ అంటే 2 3 జా 6, 2 5 జా 10 అంటే 10 షీప్స్ సరిపోతుంది. 10 షీప్స్ ప్లస్ 8 షీప్స్ టోటల్ 18 షీప్స్ అయితే ఉన్నాయి. చూడండి 3 గోడ్స్ వచ్చేసరికి 5 షీప్స్ అన్నాడు. అందుకు కనుక మనం ఏమన్నామంటే 6 గోడ్స్ వచ్చేసరికి 10 షీప్స్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ 8 షీప్స్ ఇచ్చాడు కాబట్టి 10 ప్లస్ 8 ఎంత అవుతుందంటే 18 షీప్స్ అవుతాయి. ఓకేనా, ఎన్ని రోజుల్లో అవి టోటల్ గ్రేజ్ ఇన్ ద ఫీల్డ్ అనేది మనం కనుక్కోవాలి. అంటే టోటల్ ఎన్ని రోజుల్లో మేత వేయడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 5 షీప్స్ ఎన్ని రోజుల్లో చూడండి. 5 షీప్స్ వచ్చేసరికి 54 డేస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 18 షీప్స్ ఎన్ని రోజులు అవుతుంది కనుక్కోవాలి. ఓకేనా, ఓకే చూడండి వెరీ ఈజీ. సో 18 మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ తీసుకురండి, బై 18 అవుతుంది అండ్ డేస్ కనుక్కుంటాం. సో 18 1 18 3 5 3 ఎంత అవుతుంది 15 అవుతుంది. కాబట్టి 15 డేస్లో టోటల్ 18 షీప్స్ అయితే గ్రేజ్ చేయడం జరుగుతుంది, టోటల్ మేత వేయడం జరుగుతుంది. ఓకేనా, సో 15 డేస్ టైం పడుతుంది ఫ్రెండ్స్, 15 డేస్ టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ ఐటమ్ విత్ మార్క్డ్ ప్రైస్ 3800 వాజ్ సోల్డ్ ఫర్ 3496 ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 5% వాజ్ ఆఫర్డ్. వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ వై? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం సాల్వ్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఆప్టిట్యూడ్ సంబంధించి ఎవ్రీ క్లాస్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్, ప్రతి టాపిక్ కూడా చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మాక్ టెస్ట్లు కూడా మన ఛానల్లో సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్ అనే ట్యాబ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. అందులో మీకు కావాల్సిన క్లాసెస్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. ఓకేనా, ఇక సాల్వ్ చేద్దాం. చూడండి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు మనకి 3800 అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 3496. డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చూడండి. సో 10 - 6 అంటే 4, 9 - 9 0, ఇక్కడ 7 - 4 3, 304. సో డిస్కౌంట్ ఫార్ములా ఏంటి 304 బై మార్కెట్ ప్రైస్ ఎంత ఇక్కడ 3800. 3800 ఇంటూ 100 చేస్తే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ వస్తుంది. ఓకేనా, 2 zeros క్యాన్సిల్ అండ్ 38 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్లో 4 ఉంది అంటే మనం 8తో డివైడ్ చేయొచ్చు, 8తో మల్టిప్లై చేయొచ్చు. 8 8 జా 64 అవుతుంది, 8 3 జా 24, 6 3 30, 304 వచ్చింది. కాబట్టి టోటల్ 8 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. టోటల్ 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమవుతుంది అంటే వై వాల్యూ ఎంత అవుతుంది 8% అవుతుంది. సో 8% డిస్కౌంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, 8% డిస్కౌంట్. A dishonest dealer announces selling his article 22% loss but uses 35% lighter weights. What is the percentage of profit or loss? ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా? సో ప్రాఫిట్ అయితే ఎంత అవుతుంది, లాస్ అయితే ఎంత అవుతుందని అడుగుతున్నాడు. క్వశ్చన్లో ఏమంటున్నా అంటే డిజానెస్ట్ డీలర్. సో ఒక డిజానెస్ట్ డీలర్ ఉన్నాడు, అతను ఏం చేశాడంటే ఆర్టికల్స్ని 22%కి నేను అమ్ముతున్నాను అంటున్నాడు, 22%కి నేను లాస్ అవుతుంది నాకు అని అంటున్నాడు. సో 22% లాస్ అవుతుంది అని అంటున్నాడు. అంతే, మీకు ఇవ్వడం వల్ల నేను ఇంతకు అమ్ముతున్నాను, మీకు అమ్మడం ద్వారా నాకు 22% నాకే నష్టం అవుతుంది, అయినా నేను నీకు మేలు చేస్తున్నట్టు చెప్తున్నాడు. అయినా అతను ఏం చేస్తుందంటే 35% లైటర్ వెయిట్ యూజ్ చేస్తున్నాడు. మనకు 100 గ్రామ్స్ ఇవ్వట్లేదు. ఎప్పుడైనా సరే 1 kg అంటే 100 గ్రామ్స్ కదా. సో 100 గ్రామ్స్ అనేది మనకి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ 35% లైటర్ వెయిట్ అయితే యూజ్ చేస్తున్నాడు. అంటే మనకు 1 kg ఎక్కడైనా నార్మల్ కన్సిడర్ చేసి ప్రాబ్లం చేస్తాం. ఇక్కడ కూడా 1000తో కంపేర్ చేసినప్పుడు, సో 1000తో కంపేర్ చేసినప్పుడు మనకు 1000 గ్రామ్స్ రావాల్సి ఉంటే అందులో ఏం చేస్తుండే 35% లైటర్ వెయిట్ అయితే యూజ్ చేశాడు. 35% లైటర్ వెయిట్. ఓకే, 35% అంటే అర్థమేంటి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 గ్రామ్స్ ఉన్నాయి కదా, 1000 గ్రామ్స్లో 35% ఎంతో లైటర్ వెయిట్ తీసేయండి మీరు. అంటే ఎందుకు తీసేయాలంటే 35% తగ్గించాడు. మన చేతిలోకి ఎంత వచ్చిందనేది మనం కన్సిడర్ చేయాలి, లేదా అతని చేతిలో నుంచి మనకెంత ఇస్తున్నాడని కన్సిడర్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే. సో అతని చేతిలో నుంచి మన చేతిలోకి ఎంత ఇస్తున్నాడు 75% కాదు 65% మాత్రం మనకు చేతిలోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 35% లైటర్ వెయిట్ యూజ్ చేస్తుందంటే ఆ 35% అనేది అతని దగ్గర ఉండిపోతుంది. మన చేతిలోకి వచ్చేది ఎంత అంటే 65% మాత్రమే. సో ఎలా వస్తుంది 100 - 35 చేయండి, ఆన్సర్ వస్తుంది. సో 65% కదా, 65% ఎందులో అంటే 1000లో. సో 65% కాబట్టి బై 100 ఉంటుంది. 2 zeros క్యాన్సిల్ అయితే 650 అవుతుంది. ఇదేంటి డీలర్ దగ్గర ఉంది కాబట్టి అదేమవుతుందంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 650 రూపీస్ అవుతుంది.
650 రూపీస్. ఎందుకంటే 1 గ్రామ్ వచ్చేసరికి మనం 1 రూపీ అనుకున్నామంటే 650 గ్రామ్స్ లేదా 1000 గ్రామ్స్ వచ్చేసరికి 1000 రూపీస్ అనుకుంటే అక్కడ కాస్ట్ ప్రైస్ 650 రూపీస్ అయితే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే సో 1000 గ్రామ్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే లేదా 1 కేజీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి సింపుల్గా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకు అనుకోవాలంటే ఆన్సర్ సింపుల్గా ఉండడం కోసం అంతే, క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉంటుంది కాబట్టి. సరే ఇక్కడ చూడండి 650 రూపీస్ అవుతుంది. నిజానికి 650 గ్రామ్స్ కదా, సో ఈచ్ గ్రామ్ 1 రూపీ అనుకుంటే 650 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటుందంటే సెల్లింగ్. సో సెల్లింగ్ వచ్చేసరికి 22% లాస్ అంటే అర్థం ఏంటి, 100లో నుంచి -22 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో 78% అనేది మనకేంటంటే సో 78% అంటే సో 78% మనకేమొస్తుందంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది. సెల్లింగ్ ప్రైస్ 78%. సో మనోడు సెల్ చేస్తుందన్నమాట 78%కి. సో 78% ఎందులో చూడాలి మనం, 78% ఆఫ్ 1000 గ్రామ్స్. ఎందుకంటే మన దగ్గర ఉంది 1000 గ్రామ్సే కదా, సో అందులో ఏం చేస్తుందంటే లాస్ అమ్ముతున్నా అన్నాడు. దేని మీద లాస్ అమ్ముతాడు, ఒరిజినల్గా 1000 కాబట్టి ఈ 1000లో సెల్ చేస్తున్నాడు. మనకి సేల్ ఎంత చేస్తున్నాడు అంటే 78%కి అమ్ముతున్నా అన్నాడు కదా, 78/100 × 1000 అవుతుంది. 1000 ఇక్కడున్న 2 zeros ఇక్కడున్న 2 zeros క్యాన్సిల్ అయితే 780 అవుతుంది. 780 రూపీస్ సేలింగ్ ప్రైస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అగైన్ మీకు క్లారిటీగా చెప్తా. ఫస్ట్లో క్వశ్చన్ ఏమంటుందంటే మనకి డిజానెస్ట్ డీలర్ అంటే ఒక నీతి లేని అంటే అవినీతిగా ఉన్న ఒక డిజానెస్ట్ డీలర్ ఏం చేస్తుందంటే మనకి అనౌన్స్ చేస్తున్నాడు ఏమని, నేనైతే 22% లాస్లో అమ్ముతున్నారు మీకు అంటున్నాడు. 22% లాస్లో మీకు సేల్ చేస్తున్నా మీకు అంటున్నాడు. కానీ అతను ఏం చేస్తుండంటే 35% లైటర్ వెయిట్ యూజ్ చేస్తుంది. 35% అనేది వెయిట్ తగ్గిస్తున్నాడు. వెయిట్ అంటే ఎప్పుడైనా సరే టోటల్ మనం 1 కేజీ కొంటాం కదా ఎక్కడైనా, సో 1 కేజీ తీసుకుంటే 1 కేజీలో ఎన్ని గ్రామ్స్ ఉంటాయి, 1000 గ్రామ్స్. సో ఈ 1000 గ్రామ్స్లో మనోడు ఏం చేస్తుందంటే ఈ 1000 అనేది 100% సమానం అయితే ఇందులో 35% తగ్గిస్తున్నాడు. 35% తగ్గిస్తున్నాడు అంటే అతని చేతి నుంచి మనకు ఎంత వస్తుందంటే కేవలం ఈ 100 - 35 చేస్తే 65%. సో అతని ప్రకారంలో మనం చూస్తే కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి అతని చేతి నుంచి మనకి 650 గ్రామ్స్ మాత్రమే ఉన్నాయి. అది ఈచ్ గ్రామ్ 1 రూపీ అనుకుంటే 650 రూపీస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి సేల్ చేస్తున్నా, మీకు ఎంత సేల్ చేస్తున్నా అంటున్నాడు, నేను మీ చేతికి ఎంత ఇస్తున్నాను అంటున్నంటే 22% లాస్ అన్నాడు. ఓకే 22% లాస్ అన్నాడు, దాని ప్రకారం వెళ్దాం. 100 - 22 అంటే 78% వస్తుంది. ఈ 78% అంటే అతను మనకి ఎన్ని గ్రామ్స్ చేతికి ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఎన్ని గ్రామ్స్ చేతికి ఇస్తున్నాడు, 78% అంటే 1000 గ్రామ్స్లో చూడండి 2 zeros క్యాన్సిల్ అయితే 780. ఓకేనా 780 అంటే అతను ఇవ్వాల్సింది ఎంత అంటే మనకి 1000 ఇవ్వాలి గ్రామ్స్. నిజానికి 1 కేజీ ఇవ్వాలి ఎక్కడైనా, కాకపోతే 35% వెయిట్ లాస్గా అమ్మాడు కాబట్టి 650 గ్రామ్స్ అయితే కాస్ట్ ప్రైస్ పడుతుంది. అతను ఏం అనౌన్స్ చేశాడంటే నేనే 22% తగ్గించుకొని అమ్ముతున్నా అన్నాడు. కాబట్టి ఎంత తగ్గించుకున్నంటే ఇక్కడ 780కి అయితే మన దగ్గరికి వచ్చేసింది చివరికి సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. ఓకే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 650 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 50 అనేది చూడండి 650 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, 780 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. టోటల్ ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, 0 8 - 5 అంటే 3 అండ్ 7 - అంటే 1, సో 130. సో 130 డివైడెడ్ బై 650 ఉంటుంది ఇంటూ 100. చూడండి ఫ్రెండ్స్ 30, సో 5 అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 5 2 5 0. సో 20% అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో 20% ప్రాఫిట్ అయితే ఈ డీలర్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే సో డిజానెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ట్రిగనోమెట్రీ నుంచి ప్రాబ్లం అడిగారు. ఇఫ్ థీటా ఇస్ అన్ అక్యూట్ యాంగిల్ అండ్ సైన్ థీటా ప్లస్ కొసీకెన్ థీటా ఇస్ ఈక్వల్ టు 2, దెన్ ద వాల్యూ ఆఫ్ ది సైన్ పవర్ 5 థీటా ప్లస్ కొసీకెన్ పవర్ 5 థీటా ఈజ్ అన్నాడు. ఓకే వెరీ సింపుల్. ఇక్కడ థీటా వాల్యూ ఎంత అనుకుందాం చూడండి, థీటా వాల్యూ 90 అనుకుంటే సైన్ 90 ఏమవుతుంది 1 ప్లస్ కొసీకెన్ 90 ఏమవుతుంది 1 అవుతుంది. కొసీకెన్ 90 కూడా 1. సో కొసీకెన్ 90 1 అవుతుందా లేదా, ఒకవేళ 1 కాదు అని మీకు తెలియదు అనుకోండి, సింపుల్గా సైన్ 90 ఎంత అంటే 1. సో కొసీకెంట్ అంటే అర్థం ఏంటి 1/sin θ. కొసీకెంట్ అంటే 1/sin θ.
సో 1/sin 90 అంటే 1. సో 1/1 అంటే 1 వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది sin 90 అంటే 1 వచ్చింది, cosecant theta 90 అన్న 1 వచ్చింది = 2. సో 1 + 1 2 అయింది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది. థీటా ఈజ్ అక్యూట్ యాంగిల్ అన్నాడు, థీటా = 90 degrees అయింది ఇక్కడ. సో థీటా = 90 degrees అయింది. సేమ్ ఇక్కడ sin 90 అంటే అర్థం ఏంటి, 1 అవుతుంది, 1/5 ప్లస్ cosecant 90 అన్న 1 వస్తుంది కాబట్టి 1/5. సో 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. 1/5 అన్న 1, 1/5 అన్న 1. సో 1 + 1 అంటే 2. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. tan A = 4/3, 0 <= A <= 90 అంటే నథింగ్ బట్ సో యాంగిల్ <90 ఉంటుందని. ఇక్కడ చూస్తే <= 90 అని అర్థం. ఓకే, ఎనీవే కండిషన్తో మనకు అంత అవసరం ఉండదు. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin A అన్నాడు. ఓకే, sin A వాల్యూ ఎంత చూడండి. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం ఫ్రెండ్స్, వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. 4/3 ఇచ్చాడు tan A = సో మనకు పైథాగరస్ ట్రిప్లెట్ తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మీరు కనుక మన ఛానల్ ఫాలో అవుతుంటే ఈ పైథాగరస్ ట్రిప్లెట్ వెంటనే రాయగలుగుతారు. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడే ఇలాంటి ట్రిక్స్ ఏమైనా ఉంటే ముందే చెప్పడం జరుగుతుంది. సో ఒక ట్రయాంగిల్ తీసుకుంటే tan A అండ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ 3 అవుతుంది, ఆపోజిట్ 4 అవుతుంది, అడ్జసెంట్ సైడ్ 3 అవుతుంది. ఓకేనా. ఓకే, సో 3, 4 వచ్చిందంటే నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటుంది. సో 3, 4, 5 అనేది ఏంటంటే ఒక ట్రిప్లెట్ అనమాట. అందువల్ల ఇక్కడ ఏం చేస్తాం, sin A అంటే అర్థం ఏంటి, డైరెక్ట్గా 4/5 అనేది ఆన్సర్ అవుతుంది. sin A అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో డైరెక్ట్గా 4/5 ఆన్సర్. చూడగానే చెప్పవచ్చు, డైరెక్ట్గా ప్రాబ్లం రాయని అవసరం లేదు. ఎవరికైతే 3, 4, 5 అని ట్రిప్లెట్ తెలుస్తుందో ఆల్రెడీ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది, ఇక మిగిలిన హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే 4/5 అవుతుంది sin A వాల్యూ అది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 24, 35 అండ్ 54 అన్నాడు. సరే, మనకి ఇలా ఇచ్చినప్పుడు ఆప్షన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేద్దాం. ఆప్షన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 అంటే అర్థం ఏంటి, 3 5s అంటే 3తో మల్టిప్లై అవ్వాలి, 5తో మల్టిప్లై అవ్వాలి. అంటే 3తో క్యాన్సిల్ అవ్వాలి, ఇక్కడ ఉన్న నెంబర్స్ 5తో కూడా క్యాన్సిల్ అవ్వాలి. 3తో క్యాన్సిల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి సో 3 టేబుల్లో రావాలి, అప్పుడే అవి క్యాన్సిల్ అవుతాయి. అలాగే మీరు ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏముంది, సో 15, 24 అండ్ 35 ఉంది కదా. సో 54 ఉంది, 35 ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం అనేది 35 అయింది. 35 అంటే 7తో క్యాన్సిల్ అవ్వాలి, 5తో కూడా క్యాన్సిల్ అవ్వాలి. 5తో అవుతుంది, 7తో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 7తో చెక్ చేయాలన్నా అంతకన్నా ముందు 24 ఉంది కదా. సో ఈ 24 అంటే 4 8s 24 అవుతుంది. సో 8 టేబుల్ క్యాన్సిల్ అవ్వాలంటే చూడండి, 8తో డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. 8 డివిజిబుల్ రూల్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ డివైడ్ అయితే టోటల్ డివైడ్ అవుతాయి. లాస్ట్ 3 డిజిట్ ఎంత, 670 అంటే అర్థం ఏంటి, సో 8 8s అంటే 64, 3 30 ఉంటుంది, కుదురుద్దా, డివైడ్ అవ్వదు ఫస్ట్ది. 56 చూడండి, 5 6 0, 8 7s 56, 8 0s 0 సరిపోయింది, డివైడ్ అవుతుంది. 650 చూస్తే డివైడ్ అవ్వదు, 570 చూసినా డివైడ్ అవ్వదు, కేవలం 756 మాత్రమే డివైడ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, మనం ఎటువంటి ఎల్సింగ్ అనుకోలేదు, జస్ట్ ఆప్షన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేస్తాం. డివిజిబిలిటీ రూల్ తెలిస్తే మనకి ఆన్సర్ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ 24 ఉంది. 24 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 4 8s 24 కాబట్టి 8th డివిజిబిలిటీ రూల్ అంటే చెక్ చేసుకుంటాం. 8 డివిజిబుల్ రూల్ దేంట్లో కూడా ఫాలో అవ్వట్లేదు, కేవలం ఆప్షన్ బిలో ఫాలో అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లెట్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ స్టిల్ ఇన్ వాటర్ బి 17 km/h, 17 km/h, and let the speed of the stream be 5 km/h. What is the time taken by boat to go 110 km downstream? ఓకే, ఆల్రెడీ బోట్స్ అండ్ స్ట్రీమ్ సంబంధించి కాన్సెప్ట్ మీకు ఎస్ఎస్సి జీడీ మాక్ టెస్ట్ సాల్వ్ చేసేటప్పుడు చెప్పడం జరిగింది. గమనించండి ఫ్రెండ్స్, ఎస్ఎస్సిలో జరిగే ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఎస్ఎస్సి జీడీ అలాగే సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ సంబంధించిన పేపర్స్ కూడా మీరు సాల్వ్ చేయండి. ఎస్ఎస్సిలో జరిగే ఏ పేపర్ ప్యాటర్న్ అయినా సేమ్గా ఉంటుంది. క్వశ్చన్ లెవెల్ అలాగే క్వశ్చన్ లాంగ్వేజ్ సేమ్గా ఉంటుంది. క్వశ్చన్ లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందేమో కానీ క్వశ్చన్ లాంగ్వేజ్ అయితే సేమ్గా ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేయండి. సో బోట్ స్పీడ్ ఇచ్చాడు. బోట్ స్పీడ్ వచ్చేసరికి 17 km/h
అండ్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు 5 km/h. డౌన్ స్ట్రీమ్ కాబట్టి బోత్ స్పీడ్స్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 22 km/h వస్తుంది. 22 km/h. మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 110 km. కనిపెట్టమంది ఏంటంటే, సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద టైం. సో టైం ఫార్ములా ఏంటి? టైం ఫార్ములా వచ్చేసరికి మనకి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది? 110 ఉంది. డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఉంది? 22 ఉంది. సో 22. సో 11 10 టైమ్స్ అవుతుంది, 11 2 టైమ్స్, అండ్ 2 1s 2 5s. కాబట్టి 5 hours అవుతుంది ఫ్రెండ్స్ టైం. 5 hours అయితే మనకు టైం పడుతుంది డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి. ఓకేనా, 5 hours. వెరీ ఈజీ. స్పీడ్ ఎందుకు యాడ్ చేసామంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ కాబట్టి. అప్ స్ట్రీమ్ అయితే 17 - 5 చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ నెంబర్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 10%. చూడండి, ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ అనుకుందాం. సో 10% ఇంక్రీజ్ అయిందంటే 1/10, అంటే స్టార్టింగ్లో 10 ఉంది. సో 10% ఇంక్రీజ్ అంటే 10 + 1 ఎంత? 11 అయినది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ బై 20%. 20% అంటే అర్థం ఏంటి? 1/5. సో ఫస్ట్ 5 ఉంది కాబట్టి 5 రాయండి. 5 + 1 ఎంత? 6 కాబట్టి 6 రాయండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటుందంటే, సో అప్టైన్డ్ అంటే ఆ నెంబర్ అప్టైన్డ్ అవుతుంది. ఈజ్ నౌ డిక్రీజ్డ్ బై 12%. అగైన్ 12% డిక్రీజ్ అయింది. 12% డిక్రీజ్ అంటే 12/100. 4 3s 425, అంటే ఫస్ట్ 25 ఉంది, 25 రాయండి. ఆ తర్వాత 25 - 3 అంటే 22 ఉంది, 22 రాయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఒరిజినల్ నెంబర్ అన్నాడు. సో ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయితే ఎంత ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అయింది అనేది క్వశ్చన్. ఓకేనా? ఓకే, వెరీ సింపుల్. ఒక నెంబర్ ఉందంట, ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది, ఆ తర్వాత 20% ఇంక్రీజ్ అయింది, ఆ తర్వాత అగైన్ 12% డిక్రీజ్ అయింది. అప్పుడు ఏంటంటే నెట్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, అంటే టోటల్గా ఓవరాల్గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో వెరీ సింపుల్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం పర్సంటేజ్ క్లాస్ చెప్పేటప్పుడే చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరగలేదు. సో మీరు ఏం చేయాలంటే టోటల్ మల్టిప్లై చేయండి, వర్టికల్గా మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 25 5 ఏమవుతుందంటే 125. సో 125 అగైన్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఈజ్ టు, ఓకే, ఈజ్ టు. సో 11 అలాగే 6 22. సో మీరు 6 × 22 చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 2s 12 అవుతుంది. 6 2s 12 132 × 11. 11 టేబుల్తో ట్రిక్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నట్టు డైరెక్ట్గా రాయండి. సో 2 + 3 అంటే 5 అవుతుంది. అగైన్ 3 + 1 అంటే 4, 1 ఉంది కాబట్టి 1, లేదా మీరు మాన్యువల్గా మల్టిప్లై చేయండి. ఓకే, సో 1452 నుంచి 1250 వచ్చింది కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? అదే మన ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1250 ఉంది, అది 1452 అయింది. 202 ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. 202 ఇంక్రీజ్ అయింది కాబట్టి 202 బై ఓల్డ్ నెంబర్ ఎంత? 1250. సో 1250 రద్దం × 100. చూడండి, క్యాన్సిలేషన్ సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే 202ని 200 అనుకుందాం. ఓకేనా? 202 100 అనుకుంటే సో 1250 ఇక్కడ చూడాలి. 12 25 అంటే 21 25. ఓకే, చూడండి, 25 5s 125, 25 0s 0, అగైన్ 25 4s 100 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 5 4s 20 అవుతుంది. అంటే 4 × 4 ఏమైంది? 16 అయింది. 16లో ఆన్సర్ ఉందంటే సో ఒకటే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 16లో ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ మాత్రమే ఉంది, 16. అది కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. సో ఆప్షన్ ఎందుకు ఇక్కడ హైడ్ చేయలేదంటే చూడండి, ఎందుకంటే మీకు చెప్పడానికి హైడ్ చేయలేదు. ఇక్కడ ఎక్కడ కూడా మనకి 16 కనిపించలేదు, అందుకు ఇక్కడ స్టార్టింగ్ ఒకటే ఉంది 16, అదే ఆన్సర్ అవుతుంది. సో 202 ఉంది కదా, మనం ఏం చేసాం, దాన్ని 200 అనుకున్నాం. అందుకు 2 పాయింట్స్ అనేది మనకి తక్కువగా వచ్చాయి. పాయింట్స్ అని ఇక్కడ 16 వచ్చేది కదా పాయింట్, అది కనుక మీరు 202 క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 16.16 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 16 తర్వాత 16 అనాలి, 16.16 అనకూడదు. 16.16 డెసిమల్ తర్వాత మనం ఏం చేయాలంటే 16 అని చదువుతాం. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్లో ఏమంటుందంటే, ది ఏరియాస్ ఆఫ్ ది 2 ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:3. సో ఏరియా రేషియో ఇచ్చాడు 4:3 అని. దీని హైట్స్ ఇచ్చాడు, హైట్స్ రేషియో ఇచ్చాడు ఫ్రెండ్స్. హైట్ ఎంత అంటే 6:5. ఫైన్ ద రేషియో ఆఫ్ దర్ బేసెస్ అన్నాడు. బేస్ రేషియో కనుక్కోమంటున్నాడు. బేస్ రేషియో ఏంటో చూడండి. మనకి ఏరియా ఫార్ములా ఏంటి? ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకేనా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, హాఫ్ ఇంటూ సో బేస్ ఇంటూ హైట్. ఓకే, హాఫ్ అవసరం లేదు, కాన్స్టెంట్ అవుతుంది. బేస్ ఇంటూ హైట్ మెయిన్ ఇంపార్టెంట్. మన దగ్గర ఏముందంటే హైట్ రేషియో ఉంది,
హైట్ రేషియో ఉంది. సో బేస్ తెలియదు మనకి, కాబట్టి మనం ఒక బేస్ వచ్చేసరికి ఎక్స్ అనుకుందాం, మరొక బేస్ వచ్చేసరికి వై అనుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 6:5 ఇచ్చాడు. ఇక్కడ గమనించండి, హైట్ ఆఫ్ ది 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్. సో మనం బేస్ మన దగ్గర ఎంత ఉందంటే, సో ఒకటి x:y అనుకుందాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తేనే కదా మనకి ఏరియా వచ్చేది. అప్పుడు ఏమవుతుంది, 6x:5y అవుతుంది. సో 6x:5y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4:3 అవుతుంది. 4:3 ఎందుకు అవుతుందంటే, ఎందుకంటే హైట్ ఇంటూ బేస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏరియా అవుతుంది కాబట్టి. ఓకేనా. ఈ పాయింట్ అర్థం అవ్వాలి. చూడండి, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే రేషియో ఆఫ్ ది బేసెస్ కనుక్కోవాలి. బేస్ కనుక్కోవాలంటే ముందు ఏరియా ఫార్ములా తెలియాలి. ఏరియా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అందులో హాఫ్ కాన్స్టాంట్ కాబట్టి మనం కన్సిడర్ చేయం. బేస్ ఇంటూ హైట్ తీసుకోవాలి. హైట్ రేషియో ఇచ్చాడు, బేస్ తెలియదు. బేస్ ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఎక్స్ అనుకుంటున్నాం, నెక్స్ట్ ట్రయాంగిల్ వై అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ట్రయాంగిల్ బేస్ వచ్చేసరికి వై అవుతుంది. ఇక్కడ 6x:6y అవుతుంది. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు ఇది ఏరియా కాబట్టి ఏరియా రేషియో ఇచ్చాడు 4:3. ఓకే, ఇక్కడ చూడండి ఏం చేద్దామంటే 6x/5y ఈజ్ ఈక్వల్ టు రేషియో ఎంత ఇచ్చాడు, 4:3 అన్నా 4/3 అన్నా రెండు ఓకే. మనకు కావాల్సింది ఏంటి, బేస్ రేషియో అంటే x:y. కాబట్టి x/y ఈక్వల్ టు ఏమవుతుంది, 5 4s ఎంత 20. క్రాస్ మల్టిప్లై చేయండి, 6 3 is 18. ఓకేనా. ఓకే, ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేయండి, 2 10s 2 9s. అండ్ x/y ఈక్వల్ టు 10/9 అన్న, x:y ఈక్వల్ టు 10:9 అన్న ఒకటే. కాబట్టి 10:9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. 10:9. PQR ఇస్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. అంటే అర్థం ఏంటంటే, ఒక సర్కిల్లో PQR అనే ఒక ట్రయాంగిల్ ఉంది. సో PQR అని ఉంది. ఎస్ ఈజ్ ఎనీ పాయింట్ అన్ ఆర్క్ QR. ఆర్క్ QR అంటే ఈ QR మీద ఒక ఎస్ అనే పాయింట్ ఉంది. మెజర్ ఆఫ్ ది PSQ అంటే PSQ. సో PSQ ఆఫ్ యాంగిల్ ఎంత అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ ప్రాపర్టీ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. మీరు చదివింటే ఈజీగా, మీరు ఒకవేళ చదివింటే వెరీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో ఒకటే లైన్ సెగ్మెంట్ మీద, ఒకటే లైన్ సెగ్మెంట్ అంటే ఇక్కడ ఆర్క్ ఉంది కదా, ఈ ఒకటే ఆర్క్ మీద మనకి 2 యాంగిల్స్ సబ్టెండ్ అయినప్పుడు, అంటే ఇక్కడ QR ఎంత ఉంది, PRQ ఎంత అవుతుంది 60 degrees. అలాగే PSQ ఎంత అవుతుందంటే 60 degrees అవుతుంది. 60 degrees అవుతుంది. PSQ యాంగిల్ అంత అంటే 60 degrees. కాకపోతే క్వశ్చన్లో ఏమి అడిగాడంటే హాఫ్ PSQ అన్నాడు. హాఫ్ PSQ అంటే అర్థం ఏంటంటే 60/2 అంటే 30 degrees అవుతుంది. సో సేమ్ లైన్ సెగ్మెంట్ మీద 2 యాంగిల్స్ సబ్టెండ్ అయినప్పుడు మనకి సేమ్ యాంగిల్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక జనరల్ ప్రాపర్టీ. సో మనం జస్ట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి క్లారిటీగా చెప్పడం లేదు. మీరు కనుక ఈ క్లాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా జియోమెట్రీ సంబంధించి, ట్రిగనోమెట్రీ సంబంధించి, అడ్వాన్స్ మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ మీకు అర్థమైతే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా తెలియజేయండి. ఓకేనండి. ABC కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ 20 days, 30 days, 60 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ A వర్క్స్ డైలీ అండ్ ఆన్ ఎవ్రీ థర్డ్ డే B and C also works with A, then in how many days will the work be completed? క్వశ్చన్లో ఏమంటుందంటే ABC ముగ్గురు కూడా A 20 days వర్క్ చేస్తున్నాడు, B 30 days, C వచ్చేసరికి 60 days వర్క్ చేస్తున్నాడు. అలా వర్క్ చేస్తూ ఉంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేస్తుందని క్వశ్చన్లో ఇచ్చాడు. క్వశ్చన్లు ఏమంటుందంటే, ఒకవేళ ఏ ఫస్ట్ డే వచ్చి, అంటే ఫస్ట్ 2 days ఏనే వచ్చేసి వర్క్ డైలీ అండ్ ఎవ్రీ థర్డ్ డే అంటే మూడో రోజు, అంటే సెకండ్ రోజు కూడా ఏనే ఉంటాడు. థర్డ్ డే వచ్చేసరికి ABC ముగ్గురు ఉంటారు. ఎందుకంటే BC ఇద్దరు కూడా థర్డ్ డే వస్తున్నారు కాబట్టి అండ్ ఎవ్రీ థర్డ్ డే BC అనేవారు సహాయం అయితే పడుతున్నారు అనమాట. అంటే అండ్ ఎవ్రీ థర్డ్ డే BC ఆల్సో వర్క్స్ విత్ A, అంటే ఏ అనే అతనికి BC సహాయపడుతున్నారు. అంటే ముగ్గురు. సో మూడవ రోజు ముగ్గురు వ్యక్తులు చేస్తున్నారు. ఫస్ట్ రోజు ఏనే, సెకండ్ రోజు ఏనే, మూడో రోజు ముగ్గురు వ్యక్తులు. ఎనివే టోటల్ వర్క్ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. 6 2s are 12 కాబట్టి 120 అయితే అవుతుంది టోటల్ వర్క్. 26 అవుతుంది ఫ్రెండ్స్. 3 4 times అవుతుంది, 34 times, 62 times అవుతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే చూడండి, 2 days కనుక ఏ వర్క్ చేస్తే ఎన్ని పాయింట్లు పండాయి. 2 days కానీ ఏ వర్క్ చేస్తే ఎంత వర్క్ కంప్లీట్ చేస్తుంది. 1 day 6 parts అంటే 2 days 2 6 12 parts కంప్లీట్ అవుతుంది. ప్లస్ సో థర్డ్ డే ముగ్గురు కూడా వర్క్ చేస్తున్నారు.
ముగ్గురు అంటే 1 డేకి ఏ 6 పార్ట్స్, బి 4, సి 2 ప్లస్ 4 చేస్తే సో టోటల్ యాడ్ చేస్తే 12 పార్ట్స్, అంటే ముగ్గురు కూడా 12 పార్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. టోటల్ యాడ్ చేస్తే 24 పార్ట్స్. 3 డేస్కి ఏమవుతుందంటే 24 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. 3 డేస్కి 24 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. టోటల్ వర్క్ మన దగ్గర ఎంత ఉందంటే 120 ఉంది. టోటల్ వర్క్ మన దగ్గర 3 డేస్కి 124 వర్క్ కంప్లీట్ అయింది. ఈ 24 వర్క్ అనేది ఏం చేయాలంటే 120 దగ్గరికి రావాలి. 120 దగ్గరికి రావాలంటే సో 5 టైమ్స్ చేసి చూడండి. 5 4s are 20, 5 2s are 10, 12 అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్ అయితే అవుతుంది. సో 5 టైమ్స్ చేసినప్పుడు 120 వర్క్ అయితే కంప్లీట్, ఉన్న వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో వర్క్ మల్టిప్లై 5 అయింది కాబట్టి డేస్ కూడా మల్టిప్లై 5 అవుతుంది. 5 3s are 15 అవుతుంది. అంటే 15 డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 15 డేస్ అయితే వర్క్ వస్తుంది ఫ్రెండ్స్. టైమ్ అండ్ వర్క్ సంబంధించి క్లారిటీగా క్లాసులు చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంతవరకు అయితే క్వశ్చన్స్ స్టాప్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అయిందనమాట. సో ఇక నుంచి మనం మాక్ టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో అప్డేట్గా ఉండండి. సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక నుంచి మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.